చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏదైతే పరిపాలన? ఈ ప్రభుత్వంలో పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ లేవు కానండి. కాకపోతే ఏంటంటే మాకు ఇంతకుముందు ప్రభుత్వంలో ఎంతసేపు పథకాలు పథకాలు పథకాలు, ఇప్పుడేమో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. మీలాంటి యువకులకి కొద్దిగా ఉపాధి కల్పన బాగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇంతకు మించి ఇంకేదన్నా కావాలి అనేది మాలాంటి వాళ్ళం ఆశించే విధానం. ఇంతకు మించి ఏదన్నా కావాలి, ఇంతకు మించి అంటే ఐ మీన్ మాకు కావాల్సిన పథకాల ప్రకారం మాకు అందట్లా. మాకు రేషనే కానివ్వండి, ఒక ఇంకోటి కానివ్వండి, మా లాంటి లేబర్ వరకు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. కాకపోతే ఏంటంటే మాలాంటి లేబర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఆలోచించారు. అంటే ఎటువంటి ఆలోచన ఉంటే నీ ఉద్దేశంలో ఇటు ఏదైతే లేబర్లు సీరియస్ వాళ్ళకి ఎటువంటి ఆదరణ చూపిస్తే గవర్నమెంట్ సార్? మాకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఓకే వెల్, మాకు ఇప్పుడు దాకా ఒక షెల్టర్ లేదు సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ ఉండి ఎక్కడో పడుకుంటాం. ఈ బస్ స్టాండ్ పడుకోవచ్చు, రైల్వే స్టేషన్ పడుకోవచ్చు, ఇంకో దగ్గర పడుకోవచ్చు. ఆ పోలీసులు వస్తున్నారు, కొడుతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, అయిపోతుంది. అంటే ఎందుకు కొడుతున్నారు? అంటే దేనికోసం? అంటే ఇల్లు లేవా పండుకోవడానికి? లేదు సార్, మేము ఎప్పుడు నిండో వచ్చేసి ఉన్నాం. అంటే మ్యారేజ్ అవ్వలేదా మీకు? మ్యారేజ్ అయింది సార్. మరి ఫ్యామిలీ ఎక్కడ ఉంది? ఫ్యామిలీ విషయాల్లో మేము చాలా దూరంగా ఉన్నాం. మేము వచ్చేసాం. ఫ్యామిలీతో మాకు టైఅప్స్ లేవు ప్రజెంట్, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో మాకు టైఅప్స్ లేవు. మాకు కనీసం కొన్ని ఆధార్ కార్డులు ఇక్కడ మా దగ్గర చాలా మంది ఉన్నారు సార్. ఆధార్ కార్డు నాకే లేదు సార్, నాకే లేదు ఇప్పుడు దాకా. ఇంతవరకు ఆధార్ కార్డు లేదు సార్. నేను కనీసం దాచుకుందాము, నేను డ్యూటీ చేసి వస్తాను సార్. డ్యూటీ చేసి వచ్చినాక ఆ డబ్బులు ఏదన్నా ఎక్కడన్నా దాచిపెట్టుకుందాం అంటే కూడా కుదరదు సార్. అసలు అదే అకౌంట్ ఆధార్ కార్డు లేదు, బ్యాంక్ అకౌంట్ ఎవడేస్తారు సార్? ఆధార్ కార్డు ఎన్నోసార్లు చేసాం సార్. మా లాంటి వాళ్ళకి ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరు? అంటే ఎన్నో వేలు లేదు సార్, ఎవరు అలాంటి వాళ్ళు రాలా. మాకు ఇప్పుడు దాకా ఆధార్ కార్డే లేదు సార్. నేను 72లో పుట్టాను, శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను. ఇప్పుడు దాకా నాకు ఆధార్ కార్డే లేదు. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. నా మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలు. సో మేమిద్దరం విడిపోయినాము. ఆ తర్వాత నేను ఏదో ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. నా ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాకా నాకు ఆధార్ కార్డు లేదు సార్. ఇలాంటి విషయాల గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఎంతసేపు ఏంటంటే వాడు అక్కడ పడుకున్నాడు, వాడిని కొడదాం, వీడు ఎక్కడ పడుకున్నాడు, వీడిని కొడదాం. లేదంటే ఈ లోపల బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు, దొంగలు, వీళ్ళు వస్తారు, అది తీసుకొని పోతారు. అదే బెదిరిస్తారా మిమ్మల్ని? మామూలుగా ఎలా, ఏ విధంగా వాళ్ళు లూక్కొని వెళ్తున్నారు? అంటే మీ జోబులు మీరు నిద్రపోతుంటే కట్ చేసి దొంగతనం? నిద్రపోని అవసరం లేదు సార్. కాస్త ఊక్కుంటే వెళ్తే చాలు, వాళ్ళే వచ్చేస్తారు. మీరు కాసేపు ఆ పక్కకి వెళ్ళండి, ఆ చెట్ల కిందకి వెళ్ళండి సార్, మీకే అర్థమైద్ది. నేను చెప్పక్కర్లా, ప్రాక్టికల్ గా మీకే అర్థమైద్ది. ఇగోండి, ఈ కార్లు దాటి ఆ చెట్టు కిందకి వెళ్ళండి, కాస్త నెట్టెచ్చండి, ఇటు ఊగినట్టు నెట్టెచ్చండి, వాళ్ళే దోసుకుంటారు. మీరు ఇవ్వాల్సిందే. మీరే ఏ ఏరియాలో వాళ్ళు ఎక్కువ ఉంటారు? బేడ్ బ్యాచ్ మొత్తం టోటల్ గా ఉంటారు సార్. కుక్కల బారు అంటే బస్ స్టాండ్, ఐ మీన్ బస్ స్టాండ్, బస్ స్టాండ్, గాంధీనగర్, ఏంటి శాంతి ప్రశాంతి, ఓర్వశి సెంటర్, రాక్స్ బారు, టోటల్ గా వాళ్ళు కాపు గాయస్ ఉంటారు సార్. మేమేదో కూలో నాలో చేసుకొని ఒక 400కు 500కు 1000 రూపాయలకు జీతానికి వెళ్తాం సార్. అవి తీసుకొని వస్తారు. అవి తీసుకొని వచ్చి మేమేదో $1.90 వేసుకొని ఆడ పడుకున్నాం అనుకోండి. అసలు పడుకునే అవసరంలా, ముందు అక్కడి నుండి వస్తానే వాళ్ళే వచ్చేస్తారు, దేవేస్తారు, తీసుకెళ్ళిపోతారు. 2 వస్తారు, చేతులు కట్టుకుంటారు వెనక్కి. వాడు వస్తాడు, ఏంది బాబాయ్ అంటాడు. 3వ వాడు వస్తాడు, జోబులో చేయబెడతాడు అంటాడు. అంటే మామూలుగా మీకు అంటే వాళ్ళకి మూతి గుడ్డలు అలాంటి ఏమీ కట్టరు సార్. వాళ్ళు డైరెక్ట్ గానే వస్తారు. మరి కనపడ్డప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు సార్? ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి సార్. అందుకే కదా పవర్ స్టార్ హోంశాఖ ఏమన్నాం, ఆయన హోంశాఖ ఇస్తే డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. డిపార్ట్మెంట్ కి వాళ్ళకి లింకులు ఉన్నాయేమో ఎవరు తెలుసా? ఎన్ని కంప్లైంట్లు ఉంటాయి చూడండి పోలీస్ స్టేషన్ లో. కానీ కంప్లైంట్ రాసుకునేవాడు ఎవడు సార్?
ఎవ్వరు పట్టించుకుంటున్నాడా? ఎవ్వరూ రాయరు సార్. అరే తాగేసి ఎందుకు వచ్చారు నా కొడక, అది మాకే దింగులు, తాగేసి ఉన్నావు అని అంటారు. ఇవన్నీ ఎందుకు సార్ కంప్లైంట్ అనేది తప్పు కాదు, కష్టపడుతున్నాం తాగుతున్నాం. అవన్నీ ఏంటంటే అవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ నీతులు అవలంబనలోకి రాదు సార్. ఇది అవలంబనలో రావాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్ చేయాలంటే సురేంద్ర బాబు ఒకప్పుడు చేశాడు సార్, సిపిగా ఉన్నప్పుడు విజయవాడ సిటీలో మొత్తం పీకేశాడు. సురేంద్ర బాబు గారు విషయంలో కలుపు మొక్కలు ఉంటాయి, ఆ కలుపు మొక్కలన్నీ మొత్తాన్ని ఏరేసాడు సురేంద్ర బాబు గారు. ఆ రోజు ఆయన చేసే సిపి డ్యూటీ ఈ రోజు దాకా ఒక పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు దాకా దొరకల విజయవాడ సిటీకి. ఇదైతే మీరు ఎవరికైనా చెప్పండి, ఏమైనా దీనివల్ల నాకు ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే ప్రాబ్లం రావడానికి ఆధార్ కార్డే లేను, నాకేం ప్రాబ్లం వస్తుంది? ఇప్పటికైనా మరి వెళ్ళి ఆధార్ కార్డు మీ సేవలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి సార్. ఏదైనా ఆధార్ కార్డు పాత ప్రూఫ్ ఒకటి ఇమ్మంటారు, నీ దగ్గర ప్రూఫే లేదు కదా. అసలు ప్రూఫే లేదు. నేను ఎక్కడికి కావాలన్నా ముందు ఆధార్ కార్డు అయితే కావాలి, ఆధార్ కార్డు కావాలిగా. అసలు ప్రూఫ్ తీసుకురా, ఏదన్నా ప్రూఫ్ తీసుకురా అంటారు. అంటే నువ్వు మనిషిని బతికున్నానని ప్రూఫ్ కావాలా? అసలు మనిషి ఎక్కడ మనిషిని మరి ఏ లెక్కన ఏ రకంగా నాకు ఎలాంటి ఆధారం లేదు సార్. మరి ఎటువంటి ప్రూఫ్ కావాలంటున్నారు వాళ్ళు ప్రతిదానికి ప్రూఫ్ అంటున్నారు. రేషన్ కార్డు తీసుకురా, లేకపోతే ఆధార్ కార్డు పాత నెంబర్ ఏదైనా ఉంటే తీసుకురా అని అంటారు. నాకు అసలు ఏది లేదు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను? అంటే ఎందుకు ఆధార్ కార్డు నేను తీసుకోవాలి అని నువ్వు ఎందుకు అనుకోవాలి? సార్ నేను ప్రయత్నం చేశాను సార్. మామూలుగా ఏజెంట్లు ఉంటారు చూసారా, ఆ ఏజెంట్లకు 2,000, 4,000, 10,000 ఇచ్చాను. వాలంటీర్లు కూడా ఏంటి అదేది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి తీసుకెళ్లారు, ఫింగర్ ప్రింట్స్ వేయించారు, ఐబ్రోస్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నా నాకు ఇప్పుడు దాకా ఆధార్ కార్డు రాల. ఏమన్నా బాధాకరమైన విషయం కదా, చాలా బాధాకరమైన. అంటే ఒక పౌరుడిగా నేను అసలు భారతీయ పౌరుడినే కాదనేది ఇప్పుడు లెక్క. మీరందరూ భారతీయ పౌరుళ్ళు, నేను స్టిల్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాడిని, నేను భారతీయ పౌరుడిని కాదు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్పమంటారు చెప్పండి? దీని గురించి ఇక్కడ నేను ఒక్కడనే కాదు సార్, నా లాంటి చాలా మంది సార్ 98% ఇక్కడ లేదు సార్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే. నేను నా దేశాన్ని ప్రేమించాలన్నప్పుడు నాకు ఆధార్ కార్డు కావాలి కదా. ఆధార్ కార్డు లేదు, మీకుంది ఆధార్ కార్డు? నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదండి. 98% సార్ ఇక్కడ ఆధార్ కార్డులు లేవు సార్. ఎప్పుడో చిన్నప్పుడు నిండు ఇంట్లో ప్రాబ్లమ్స్తో పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నాము, ఏంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నాము. ఇప్పటికీ ఫ్యామిలీని కలవకుండా, ఒకవేళ కనవాలనే ఆశ ఉన్నా కూడా కలవలేని పొజిషను. ఈ పొజిషన్తో మేము ఇంటికి వెళ్ళలేము. ఇంటికి వెళ్తే మమ్మల్ని చూసే వాళ్ళు కూడా ఉండరు, దేకే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చూస్తామంటారు? మేము తప్పు చేసి ఇక్కడికి వచ్చాం. ఈ తప్పుని తీసుకొని సరిదిద్దుకోవాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు సార్. రేపు పొద్దున్న ఊర్లో ఏమంటారు? పల్లెటూరులు సార్, పల్లెటూరులో ఎవరు అంటారు? జిల్లా చీ అని ఉంచేస్తారు. ఈ రోజు దాకా మాకు ఒక ఆధార్ కార్డు లేదు, కనీసం ఒక బ్యాంక్ అకౌంట్, ఒక పోస్ట్ ఆఫీసులో అకౌంట్ తీసుకుందాం అంటే మాకు కుదరట్లేదు సార్. ప్రతిదానికి ప్రూఫ్ కావాలి, ప్రతిదానికి జీరో ఆధార్ కార్డు కావాలి. ఆ ఆధార్ కార్డు కావాలంటే మేము ఎక్కడి నుంచి సృష్టించుకోవాలి? ఎవరు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ప్రతిదానికి ఆధార్ కార్డే జీవనాధారం అయిపోయింది ఈరోజు. జీవనాధారం అయినప్పుడు దానికి ప్రత్యేకంగా ఏం చేయాలో దానికి ఒక టీము, గవర్నమెంట్ దానికి మాలాంటి నిరుపేదలకి గవర్నమెంట్ ఏదైనా పూనుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇండియన్ ఇదని చెప్పి ఏదన్నా ఒక టీం వర్క్ పెడితే దానికి మాకు ఏదన్నా సపోర్టబుల్ అవుద్ది. మాలాంటి వాళ్ళకి అయితే ఏ గవర్నమెంట్ ఏమీ చేసేది లేదు సార్. ఇక్కడ అది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఫర్దర్ ఇంకొకరు ఎవరైనా కానీ ఏం చేసేది ఏమీ లేదు సార్. మాకు చేసేది అయితే ఏం లేదు. ఇదే జీవితం, ఇదే ప్లాట్ఫామ్, ఇక్కడే ఉండాలి, ఇలాగే టవల్ కప్పుకోవాలి, సాయంత్రానికి మేము వెళ్ళాలి. అర్థమవుతుందా సార్? మా జీవితాలు మారేది ఏం లేదు సార్. మా జీవితాలు మారాలంటే ఎవరో నడుము కట్టుకొని పూర్తిగా నడుము బిగించుకొని ముందుకు రాగలిగితే వాళ్ళే మాకు దేవుడు సార్.